అందరికీ నమస్కారం. నా పేరు యజ్వాని. వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర యువజన విభాగం అధ్యక్షుడిని. వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు నెల్లూరు నగరంలో చెట్ల మీద, ఇంటి పన్నుల మీద జరుగుతున్నటువంటి అక్రమాలకు ఆధారాలతో సహా మీడియా సమావేశం పెట్టి నెల్లూరు నగర ప్రజలకు వివరించడం జరిగింది. అయితే నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారు మీడియా సమావేశం పెట్టి 15 రోజుల సుదీర్ఘ కసరత్తు తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు అవాస్తవాలని చెప్పేసి ఆరోపించారు. అన్నా రూపన్న చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి ఒక్క అక్షరం, ప్రతి ఒక్క మాట 100% వాస్తవాలే. 100% మాట్లాడిన ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క అక్షరం వాస్తవం. నువ్వు చెప్పావు, మేము నెల్లూరు కార్పొరేషన్ నుంచి ₹1 కూడా ఫండ్ తీసుకోవట్లేదు, ప్రతి ఒక్క రూపాయి సిఎస్ఆర్ ఫండ్ నుంచి తీసుకొని మేము ఈ ఒక్క చెట్ల కార్యక్రమం చేస్తా ఉన్నాం, వాటికి ₹4,000 మాత్రమే ఖర్చు పెడతా ఉన్నామని చెప్పేసి చెప్పావు. మరైతే దీనికి సమాధానం చెప్పు. సిఎస్ఆర్ ఫండ్ నుంచి తీసుకునే పని అయితే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆ ఫండ్స్ నేరుగా రిలీజ్ అవుతాయి. అటువంటప్పుడు నెల్లూరు కార్పొరేషన్ ద్వారా ఈ టెండర్లు పిలవటం ఎందుకు? ఈ టెండర్లలో మరొక మాట చెప్పావు, డివిజన్ కార్పొరేటర్ అక్కడ జరిగేటటువంటి పనులకు పర్యవేక్షిస్తారు అని చెప్పి. నువ్వు ఎవరైతే డివిజన్ కార్పొరేటర్ చెప్పావో పనులు పర్యవేక్షిస్తారని చెప్పేసి ఈ టెండర్ కాపీలో పచ్చ చొక్కాలు వేసుకున్న నాయకులు, మరి అదే విధంగా అదే కార్పొరేటర్ల పేర్లు ఉన్నాయి. వీటికి ఏం సమాధానం చెప్తావు? నువ్వు చెప్పావు ఒక్కొక్క చెట్టుకు ₹4,000 మాత్రమే ఖర్చు పెడతా ఉన్నామని చెప్పేసి. ఉదాహరణకు ఒక డివిజన్లో 1000 చెట్లు నాటడానికి అక్షరాల ₹50 లక్షల రిలీజ్ చేశారు. మరొక డివిజన్లో 1800 చెట్లు నాటడానికి అక్షరాల ₹1,24,00,000 రిలీజ్ చేశారు. చంద్రశేఖర్ రెడ్డి గారు సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు ఇవి. నీలాగా అరగంట ముందు మీడియా ముందుకొచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడిన మాటలు కాదు ఇవి. ఆధారాలతో సహా నెల్లూరు నగర ప్రజలకు వివరించినటువంటి మాటలు ఇవి. మరొక మాట అన్నావు, 2,000 కాదు చెట్టు వేయడానికి 2,200 ఇప్పిస్తాను, మీరు చేయండి, మీరు చేయగలుగుతారా అని చెప్పేసి ఛాలెంజ్ విసిరావు. ఎస్, మేము ఛాలెంజ్కి రెడీ. కానీ నువ్వు ఏ విధంగా అయితే నెల్లూరు కార్పొరేషన్లో నారాయణ గారు టెండర్లు పిలిచి ఒక్కొక్క చెట్టుకి ఎంత మొత్తం కేటాయించారో అదే విలువతో కూడిచి మాకు సగం ధరకి ఇవ్వండి, మీకంటే నాణ్యంగా, మీకంటే చక్కగా, మీకంటే బాగా, మీకంటే తొందరగా పూర్తి చేయిస్తాం. వార్డు మీరు చెప్పినా సరే, మమ్మల్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పినా సరే 1 లేదా 2 వార్డులు ఇవ్వండి, మీరు ఏదైతే చేస్తున్నారో ఈ ధర, ఇదే ధరలో సగం అమౌంట్ ఇస్తారని చెప్పేసి నువ్వు కమిట్మెంట్ ఇవ్వు, మేము వస్తాం. వీటికి నువ్వు సమాధానం ఖచ్చితంగా చెప్పాలా. మరి అదేవిధంగా నిష్పక్షపాతంగా నారాయణ గారు కాంట్రాక్టులు ఇస్తావు అని చెప్పేసి చెప్పావు. నారాయణ గారి క్యాంప్ ఆఫీస్ లో ₹1,00,000 నుండి కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఏ విధంగా పచ్చ చొక్కాలు వేసుకున్నటువంటి నాయకులకు కట్టబెడతా ఉన్నారో
బాగా తెలుసు. బాగా తెలుసనా? ప్రతి ఒక్కరికి తెలుసు. జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర వేసినటువంటి షాపులు ఇచ్చినటువంటి ప్రతి వ్యక్తి పచ్చ చొక్కా వేసుకున్నటువంటి నాయకుడే. మరి అదేవిధంగా బెల్ట్ షాపులకు వేసినటువంటి టెండర్లు ప్రతి ఒక్కరూ పచ్చ చొక్కా వేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. మరి అదేవిధంగా నెల్లూరు నగరంలో రోడ్లు పగలగొట్టడం, మళ్ళీ నిర్మించటం, పగలగొట్టడం, మళ్ళీ రోడ్లు వేయటం, ఈ కాంట్రాక్టులు కూడా పచ్చ చొక్కాలు వేసుకున్న వారికి మాత్రమే వస్తా ఉన్నాయి. కాదని నువ్వు సమాధానం చెప్పు. మరొక మాట, మా చంద్రశేఖర్ రెడ్డి గారు మా నాయకుడి గురించి, ఆయన స్వభావం గురించి మాట్లాడావు. చంద్రశేఖర్ రెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చూసి ఇన్స్పైర్ అవుతున్నారని చెప్పేసి చెప్పావు. అవును, అన్న సమానులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు, మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, మా జిల్లా అధ్యక్షుడు. ఆయన్ని ఫాలో అవ్వకుండా నువ్వు చేసేటటువంటి మైనింగ్స్, నువ్వు చేసేటటువంటి ఇసుక దందాలు, నువ్వు చేసేటటువంటి బెట్టింగ్లు, నువ్వు చేసేటటువంటి గ్రావెలు, నువ్వు చేసేటటువంటి అక్రమాలని ఫాలో అవ్వమంటావా? మరి అదేవిధంగా ఆఖరిలో ఒక మాట అన్నావు, మరొకసారి వేరే విధంగా సమాధానం చెప్తావు అని చెప్పేసి చెప్పావు. వేరే విధంగా మాకు కాదన్నా నువ్వు చెప్పాల్సిన సమాధానం, నిన్ను జలగలా పట్టి పీడిస్తున్నటువంటి జయవర్ధన్కి చెప్పు సమాధానం. అన్యాయంగా అతని సీటు లాక్కొని నువ్వు నిలుపుకోలేకపోయావు, అతనికి చెప్పు వేరే విధంగా సమాధానం, మాకు కాదు. నువ్వు సమాధానాలు చెప్తే మంచి సమాధానాలు చెప్పు, వినటానికి రెడీగా ఉన్నాం. కానీ స్వభావాల గురించి వేరే విధంగా సమాధానాలు చెప్తానని చెప్పి మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం నువ్వు చేస్తే అది నీ వల్ల అయ్యే పని కాదు. కాబట్టి నువ్వు మాట్లాడే ముందు సుదీర్ఘంగా కసరత్తు చేసి మీడియా ముందుకు వస్తే బాగుంటుంది. లేకుంటే నెల్లూరు నగర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు మీరు చేసేటటువంటి అక్రమాలు, అన్యాయాలు. దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి వస్తుంది అని హితవు పలుకుతూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.